హలో బ్రో. నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ ఇక్కడ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు బ్రో? అంటే మొత్తం తగ్గాఫారు ఉందన్న. 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ నుండి నిలబడుతున్నారు, కాంగ్రెస్ నుండి నవీన్. ఇంకా అది సీట్ రాలేదు కదా, అది సీటు గురించి ఢిల్లీలో కూడా గొడవలు అయితేనే నిన్న. అంటే ఢిల్లీలో డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా, రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఇష్టపూర్వంగా సెలెక్ట్ చేసినా కూడా, అటు ఇప్పుడు మళ్ళీ బట్టి విక్రమార్క తరపు నుండి ఒకరిని సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ కోమటిరెడ్డి బ్రదర్స్ నుండి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. అక్కడక్కడ వాళ్ళకే డిస్కషన్ వస్తాయి. అందుకని చెప్పేసి వాళ్ళు ఢిల్లీలో డిస్కషన్ చేసి, ఢిల్లీలో ఎవరు నిలబెట్టాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి సీట్ ఇస్తారో వాళ్ళే నిలబెడతారు అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం నవీన్ యాదవ్ గారికి పేరుంది. కాంగ్రెస్లో అయితే నవీన్ యాదవ్ గారికి పేరుంది. కానీ ఇంకొక పేరు ఏంటంటే, కాంగ్రెస్ నుండి ఎప్పుడు మన ఇటు సైడ్ ఎప్పుడు గెలవలే, కాంగ్రెస్ నుండి గెలవాలి, మొత్తం బీఆర్ఎస్కే హవా ఉంటుంది. సో బీఆర్ఎస్ నుండి చనిపోయిన వాళ్ళ వైఫ్ కూడా నిలబడుతుంది కదా, సునీత గారు. ఆ సునీత గారికి కూడా మంచి ఓటింగ్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా, ఆ సింపతి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. మరి చూడాలి, బీఆర్ఎస్కే ఎక్కువ హైప్ ఉందని అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని బాగా తీసుకుంది, బాగా సీరియస్గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో గెలవాల్సిందే మనం అని చెప్పేసి వాళ్ళు ఏకదాటిగా గెలవాలని ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ అంటే ఎక్కువగా ఇది అంటే జూబ్లీ మొత్తం బోరబండ ఇవన్నీ కవర్ అవుతాయి. కానీ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, యూసుఫ్ కూడా కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అయితే అజారుద్దీన్ని నిలబెట్టుంటే బాగుండు. ఎందుకంటే ఇప్పుడున్న మినిస్టర్స్లో ఒక్క ముస్లిం మినిస్టర్ కూడా లేరు. సో ఇప్పుడు ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా ఉంది కాబట్టి అజారుద్దీన్ని నిలబెట్టి గెలిపించి, కాంగ్రెస్లో నిలబెట్టి గెలిపిస్తే ఆయనకు ఒక మినిస్టర్ పదవి ఇస్తే, ఉన్న మినిస్టర్లలో ఒక ముస్లిం మినిస్టర్ ఉన్నట్టు ఉండేది. కానీ ఆయన తీసుకుపోయి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన బుజ్జగించి ఏం చేశారో. అలాగే చూసుకుంటే ఫిరోజ్ ఖాన్ గారు కానీ రేస్లో ఉన్నట్లు ఒక టాక్ వస్తుంది. మరి ఫిరోజ్ ఖాన్ అసలు గెలవనే కదా, ఎమ్మెల్యేగా గెలిస్తేనే కదా నీకు మినిస్ట్రీ ఇచ్చేది. ఎమ్మెల్యేగా గెలవలే ఆయన నిజంగా ఎమ్మెల్యే గెలిస్తే రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టి ఇంకా మంచి పదవి ఇచ్చేవారు ఆయనకి. ఆయన నిలబెట్టుకోలేకపోయింది. అది ఛాన్స్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చే అవకాశం ఉందే ఏమన్నా? జూబ్లీహిల్స్లో అజారుద్దీన్కి ఎక్కువ పేరు ఉంది. అంటే ఇంతకుముందు నుండి గతం నుండి నిలబడి అజారుద్దీన్కి ఎక్కువ పేరు ఉంది. కానీ ఫిరోజ్ ఖాన్కి ఇస్తే మాత్రం ఆయన ఎప్పటి నుంచి అడుగుతాడు, నేను నాకు నాంపల్లి తప్ప మీరు ఎక్కడ ఇచ్చినా కూడా నేను గెలిచి చూపిస్తా అని. ఫిరోజ్ ఖాన్ ఇస్తే చాలా బాగుంటుంది. కానీ ఫిరోజ్ ఖాన్కి మరి ముందే అర్థమైపోయిందో, ముందే చెప్పేశారు. కానీ ఆయన అయితే ఇక్కడ ట్రై చేయట్లేదు. ఇక్కడ మొత్తం నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది, ఇంకా కొత్త వాళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఆయన పేరు అయితే వినిపించట్లేదు. మరి చూడాలా. అలాగే బీజేపీ నుండి చూస్తుంటే లంకల దీపక్ రెడ్డి నిలవైన బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది? బీజేపీకి అంటే లంకల ప్రదీప్ రెడ్డి అంత క్రేజ్ ఏం లేదన్న. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్, లేకపోతే పాత బీఆర్ఎస్ఏ. కానీ వీళ్ళిద్దరు కాకుండా వేరే వైపు చూడాలి అనే ఆలోచన ప్రభుత్వానికి అయితే అంటే జనాలకైతే లేదు. అది మెయిన్. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మాత్రం ఆయన ఇక్కడ రోడ్లు వేపిద్దాం అది ఇది అంటే కుదరదు కన్నా. ఇప్పుడు నాకు రోడ్డు కావాలి అంటే ఎమ్మెల్యే గెలిచిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని అడిగితే ఏమంటాడు, వేరే పార్టీ అయితే ఏమంటాడు, వేయడు. సో వాళ్ళ పార్టీలో ఉంటేనే వాళ్ళకి ప్లస్, ఈ బంజారా రోడ్డు వీళ్ళకి ప్లస్. సో అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మంచిది అనుకుంటాను నేను. ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా చూడాలన్నా తగ్గా ఫార్ అయితే ఉంది. సో కాంగ్రెస్ గెలుస్తుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందన్న ఇక్కడ? ఇప్పుడైతే రూలింగ్ పార్టీ వస్తుంది. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది కదా, మళ్ళీ వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చారు కదా, ఏమన్నా సింపతి ఓట్లు పడే అవకాశం ఉందా? సింపతి అయితే కష్టమే సింపతి ఓట్లు పడడం. రూలింగ్ పార్టీ ఏది ఉంది కాంగ్రెస్, అది అదే వస్తుంది. ఇంకా మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అంటే, నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు, లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుండి ఉన్నారు, నవీన్ కుమార్ యాదవ్ గారు, అరుణ్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఎవరికి ఇస్తే టికెట్ ఇచ్చే అవకాశం ఉందా ఇక్కడ? అంటే జూబ్లీస్కి అయితే నవీన్ యాదవ్ బెస్ట్. నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? ఆయన ఓకే, గెలుస్తాను అతను. ఎందుకంటే ఇంతకుముందు 2-3 సార్లు నిలబడ్డాడు కదా, బాగానే ఓట్స్ వచ్చినాయి. తర్వాత యంగ్ జనరేషన్ అంతా అదే సపోర్ట్ ఇస్తుంది. ఆ విధంగా చూస్తే నవీన్ యాదవ్కి ఇస్తే బెస్ట్. మరి మాగంటి సునీత గారి గురించి ఏం చెప్తారన్న? మాగంటి సునీత గారు అయితే మనం ఆయన రూలింగ్ చూసినాము, ఈమె రూలింగ్ చూడలేదు కదా, ఏం చెప్పగలుగుతాము, ఏం చెప్పలేము. అలాగే బీజేపీ నుండి దీపక్ రెడ్డి గారు కానీ రేసింగ్లో ఉన్నారు, మరి ఆయన గురించి ఏమంటారు? బీజేపీ ఇక్కడ అయితే కొద్దిగా కష్టమే, వస్తే బాగానే ఉంటుంది. కానీ ఒకటే సీట్ కదా, ఒక సీట్ వచ్చినా ఏం చేయగలుగుతుంది, ఏం చేయలేరు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం అనుకో, ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటుంది అంటున్నారు కదా, అంటే కాంపిటీషను మాగంటి సునీత గారికి నవీన్ కుమార్ చాలా హెవీగా ఉండొచ్చు, టఫ్గా ఉంటుంది టఫ్గా ఉంటుంది. నా విధంగా చూస్తే నవీన్ యాదవ్ కొట్టవచ్చు. అలాగే చూసుకుంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది
కాంగ్రెస్ అభ్యర్థికి ఏమైనా ముస్లింలు నిలబడే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది కదా. కానీ ముస్లిం ఫేస్ లేదు కదా ఇక్కడ, ముస్లిం ఫేస్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్కి అంటే ముస్లిం సోర్స్ అంటే అక్కడే పోతుంది. ఆ విధంగా చూస్తే కాంగ్రెస్కే ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ముస్లిం ఓట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ విధంగా నవీన్ యాదవ్ ఇంతకుముందు ఎంఐఎంలో కూడా ఉండే, మరి అక్కడ నుంచి మరి కాంగ్రెస్కి వచ్చిండు. ఆ లెక్కలో చూస్తే ముస్లిం ఓట్స్ ఆయనకు పడవచ్చు. మరి బీజేపీ పరిస్థితి ఏంటన్నా? బీజేపీ ఇక్కడ అంతగా లేదు సార్, ఇక్కడ అంతగా బీజేపీ లేదు, అక్కడ మంచి క్యాండిడేట్స్ లేరు. మరి ఇక్కడ చూసుకుంటే ఒకవేళ నవీన్ కుమార్ యాదవ్ గారు వస్తే డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా, కనిపిస్తుందా? డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఎవరు వచ్చినా డెవలప్మెంట్స్ అయితే లేదు, మరి ఈయన వస్తే చెప్పలేము. అంటే కాంగ్రెస్ ఇప్పుడు రూలింగ్ పార్టీ కదా. కాంగ్రెస్ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి రూలింగ్లో ఉండే, జగన్ రెడ్డి గారు అది ఇది ఉండే. ఇక్కడ రైమత్ నగర్లో చూస్తే నేను రైమత్ నగర్నే, ఇక్కడ చూస్తే మాత్రం జనాలే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు, కానీ ఏ పార్టీ ఇక్కడ డెవలప్ చేయలేదు, ఇక్కడ ఏం చేయలేదు. మరి వేరే చోట్ల అంటే చెప్పలేము, వేరే కాన్స్టిట్యూన్సీ ఎట్లా అయితే రైమత్ నగర్కి మాత్రం జనాలే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు. ఇక్కడ ఏ పార్టీ లేదంటారు, ఏ పార్టీ ఇక్కడ లేదు, డెవలప్మెంట్ లేదు. సో ఓవరాల్గా ఏం చెప్తారన్న, ఈసారి ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీకి గెలవబోతుందంటే ఏం చెప్తారు మీరు అభిప్రాయం? అంటే ప్రజెంట్ ఉండాల్సిందంటే రూలింగ్ పార్టీ కాంగ్రెసే ఉంది. ఆ విధంగా అదే వ్యక్తి వస్తే ఏదన్నా మళ్ళీ డెవలప్మెంట్ ఏమైనా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా వేరే పార్టీ వస్తే డెవలప్మెంట్ రావాలంటే కష్టమే కదా. థ్యాంక్స్ అన్న. వెల్కమ్. ఓకే, హలో నమస్తే అక్క. నమస్తే, మీ పేరు అక్క? భవానీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో, మరి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మేమైతే నవీన్ యాదవ్ అండి, ఇక్కడ అంతా నవీన్ యాదవ్. ఆయన మాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు, ఏది ఉన్నా ముందు వస్తాడు. సో మేమైతే నవీన్ అన్ననే అనుకుంటున్నాం. అంటే నవీన్ అన్న గారికి ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు కాంగ్రెస్, కానీ ఇస్తుందని నమ్మకం ఉందా మీకు? ఉంది, ఇవ్వాలి, ఇస్తేనే మంచిది. కానీ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ టైం బీఆర్ఎస్ వచ్చేది, మాగంటి గోపీనాథ్ గారు వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళ సతీమణి నిలబడుతుంది. మరి సింపతి ఏమన్నా అక్కడ ఓట్లు వచ్చాయి? ఆయన మాకు ఏం చేయలేడు, సింపతి అలాంటివి ఏం లేవు. ఎవ్వరు హెల్ప్ చేస్తే వాళ్ళకే కదా ముందుంటాము. నవీన్ అన్న ఆయన పార్టీలో అపోజిషన్ లేకున్నా కూడా మాకు చాలా హెల్ప్ చేస్తాడు, అందరికీ హెల్ప్ చేస్తాడు. సో మేము నవీన్ అన్ననే అనుకుంటున్నాం. అంటే బీఆర్ఎస్ 2 times గెలిచింది కదా ఇక్కడ, అందుకని ఏమన్నా అది మిస్టేక్లో అయిపోయింది. ఈసారి అయితే నవీన్ అన్నని మేము గెలిపించుకుంటాము పక్కా అనుకుంటున్నాం. మీరు కానీ ప్రభుత్వాన్ని కోరుతున్నారా టికెట్ నవీన్ గారికి ఇవ్వాలి? మేమైతే కోరుతున్నాం, పక్కా నవీన్ అన్నకి ఇవ్వాలి అనుకుంటున్నాం. ఎందుకు నవీన్ గారు అంటే అంత అభిమానం, ఎందుకు ఆయనకి టికెట్ ఇవ్వాలి, ఆయన రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అది ఆయన మీరు చూసి ఉండొచ్చు, ఆయన చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. మేము ఎక్కడికి పిలిచినా వస్తాడు. ఆయనకి పూర్ రిచ్ అలాంటివి ఏమి ఉండవు, వస్తాడు, హెల్ప్ చేస్తాడు, ప్రతి ఈవెంట్కి వస్తాడు. సో అలా ముందు ఉండాలి. ప్రజల్లో తిరుగుతారా ఆయన ఇక్కడ? తిరుగుతారన్న, పక్కా ఎక్కడికైనా వస్తారు, ఏ హెల్ప్ కావాలన్నా వస్తారు. మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా హెల్ప్ చేస్తారు. అలా ఇక్కడ రెహమత్ నగర్ కానీ బోరబండ కానీ ఈసారి డెవలప్మెంట్ చూసుకుంటే ఎలా ఉందండి? 10 సంవత్సరాలు రూలింగ్ పార్టీనే ఇక్కడ చేసింది, ఎలా ఉంది డెవలప్మెంట్, ఏమైనా జరిగిందా? అంతా ఏం లేదండి, మాకు అసలు డెవలప్మెంట్ అనేది ఏం లేదు. సో నవీన్ అన్న వస్తే బాగుంటుంది, డెవలప్ చేస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే ఇల్లు కానీ పథకాలు ఇట్లా ఇచ్చింటారు కదా, అవి ఏమైనా ఇంప్లిమెంట్ జరిగాయా ఇక్కడ ఏమైనా? ఎవరికి ఇచ్చిరో ఏమో తెలియదు, కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చిన, లేని వాళ్ళకైతే లేవు, అంతే. సరే మీరైతే ఏం చెప్తారు ఒక మాటలో? నవీన్ అన్న, ఓన్లీ 1 word, నవీన్ అన్నకు టికెట్ ఇవ్వాలి, మేము గెలిపించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హలో అన్న. హలో, హాయ్ అన్న, జూబ్లీహిల్స్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న ఇక్కడ? నేను పార్టీ కాదన్న, ఇక్కడ వ్యక్తిని చూసి విన్నింగ్ అనేది డిసైడ్ అవుతుంది. వ్యక్తి అంటే ఏ వ్యక్తి వస్తారనుకుంటున్నారు? ఇక్కడ ఎవరికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా, కన్ఫర్మ్ అయిన తర్వాత పబ్లిక్ కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ చూసుకుంటే మాగంటి సునీత గారికి ఇచ్చారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, దీపక్ రెడ్డి గారికి ఇచ్చారు బీజేపీ నుండి, ఇంకా కాంగ్రెస్ ఒకటే పెండింగ్ ఉంది. కాంగ్రెస్ ఎవరికి ఇస్తే మేలు అనుకుంటున్నారు? ఇక్కడ చూడన్న ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటాడు నవీన్ యాదవ్, ఆయనకి ఇస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన లోకల్ మనిషి, ఇక్కడనే పుట్టి పెరిగిండు కాబట్టి మిగతా వాళ్ళందరూ దూరం ఉంటారు కాబట్టి చాలామంది అడుగుతారు కాంగ్రెస్ నుంచి. ఇక్కడ నుంచి ఏంటంటే నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటాడు, ఏ చిన్న పెద్ద ఏ సమస్య ఉన్నా ముందుంటాడు ఆయన, అందుకే ఆయనకి ఇస్తే మంచిగా అనుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ అనేది మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు ఇక్కడ ఆల్రెడీ, ఇప్పుడు వాళ్ళ వైఫ్ నిల్చున్నారు. సింపతి ఓట్ బ్యాంక్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఈడ సింపతి అనేది కాదన్న, ఎందుకంటే 10 years చూసిరు ఆల్రెడీ. ఇప్పుడు ఆయన చనిపోయినందుకే ఈడ బై ఎలక్షన్ ఉందన్నమాట. నవీన్ కుమార్ యాదవ్ గారికి ఇస్తే బెనిఫిట్ ఏమైనా ఉందా, అంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనుకుంటున్నాను అన్న. ఆయన ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే కామన్ మ్యాన్ లెక్కనే ఉండి మీరు కూడా కనుక్కోవచ్చు, చాలా పనులు చేస్తాడు. ఇంకా ఆయన రూలింగ్లో వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందని
పబ్లిక్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. ఆయనకు తప్ప వేరే వాళ్ళకి ఇచ్చిర్రు అనుకో ఇక్కడ ఓడగొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్క ఆయనకి ఇస్తేనే ఇక్కడ విన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి సమస్య కానీ చిన్న పెద్ద ఏదున్నా ముందుంటాడు ఆయన. ఇంకోటి చూసుకుంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అంటే ఒక ముస్లిం అభ్యర్థిని కాదని వేరే వాళ్ళకి ఇస్తే ఏమన్నా అక్కడ గెలవకపోవడం కానీ వాళ్ళకి అవకాశం ఏమన్నా ఉందా? అట్లేముండదు అన్న. ఇక్కడ అందరు ఈక్వలే. హిందూస్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సెటిలర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ కలిసి ఉన్నారు. ఇక్కడ మరి అలాగే బీజేపీ పరిస్థితి ఏమంటారు? బీజేపీ ఏంటంటే మంచి క్యాండిడేట్ని ఇస్తే బీజేపీ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎవరు వస్తే గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక మనం ఏంటంటే చెప్పినా కదా, నవీన్ అన్న వస్తే ఇక్కడ మనకైతే మంచిగా ఉంటుంది. అంటే రూలింగ్ పార్టీ ఉంది అని రూలింగ్ ఉంది. అది కాక ఆయన చిన్న మంచి చెడ్డ ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటాడన్న. నువ్వు అయినా కలుస్తాడు, ఎవరు పోయినా కలుస్తాడు. అన్ని బస్సులకి మధ్యలో ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ అంటే కొంచెం వేరే వాళ్ళకి ఇచ్చిర్రు అనుకో ఎక్కడనే ఉంటారు. ఈయన ఏందనుకో దగ్గర ఉంటాడు, పోయినా కలుస్తాడు. ఎప్పుడు వాళ్ళ ఇల్లు ఇక్కడనే. అట్లా అని చెప్పి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తిని చూసుకోవాలి. అది కాక పుట్టి పెరిగిండి ఈడనే కాబట్టి నవీన్ అన్నకి ఇస్తే విన్ అవుతాడు పక్క. ఈసారి ఎవరు ఎంత ఏం చేసినా ఈసారి అయితే సిక్క పల్టాంచింది అన్న. నవీన్ అన్న వినిడా మీరు ఎవరినైనా కనుక్కోండి. డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకుంటే డెవలప్మెంట్ ఏమైనా ఉందా లేదన్న ఇక్కడ? మీరే చూడండి డెవలప్మెంట్. ఇదేం బంజారాయిల్స్ నీ జూబ్లీస్ చేయలే. జూబ్లీస్ బంజారాయిల్ కాదు, ఇది రేమంద్ స్లమ్. మోరీలు చూడవచ్చు మీరు. 10 years అంటారు కదా టీఆర్ఎస్. మోరీలు నాలలు ఏవి వర్షం వచ్చినప్పుడు ఒకసారి రండి మీరు, ఎక్కడెక్కడ నిండిపోతాయి. మన అంతా ఎట్లున్న బస్సు అట్లనే ఉంది. ఏం డెవలప్ అంటే 10 yearsలో ఏం డెవలప్ అయింది మీరే చూపియండి. మరి నవీన్ కుమార్ యాదవ్ గారు వస్తే జరుగుతుందంటారు? నా ఇప్పటికే ఆయన ఏం లేకున్నా చెప్పినా కదా, ఏదున్నా సమస్య తీసుకుపోతే పక్కా చేస్తాడు ఆయన. ఇంకా మాకేందంటే ఆయన వస్తే నమ్మకం అన్న, బస్సుని డెవలప్ చేస్తాడు మంచిగా అవుతుంది. వీళ్ళందరూ ఏందన్నా గెలిచిన తర్వాత ఎవ్వరు కూడా ఇటు తిరిగి రాలే. మీరు అంటారు కదా చనిపోయిన ఆయన కోసం అయితే మనం చెప్పొద్దు. ఏ రోజు ఏ బస్సులో రాలే. వాళ్ళ కార్యకర్తలని వాళ్ళని కలిసిండు కానీ ఇక మిగతా వాళ్ళని కానీ ఎవరిని కలవలే. కామన్ పీపుల్స్ని ఎవరిని కలవలేరు అన్న ఇంతవరకు వేరేళ్ళు. ఎప్పుడైనా ఈయననే ఏదైనా ఉన్నా కానీ గణేషులు ఉన్నా ఏది ఉన్నా కూడా నవీన్ అన్ననే ముందుంటాడు. ఓవరాల్గా ఏం చెప్తారు? ఈ ఓవరాల్గా ఏంటంటే నవీన్ అన్నకి ఇవ్వాలి ఈసారి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తి నేను కూడా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.